పచ్చ మీడియాలో వచ్చే న్యూస్లు ఎట్టుంటాయో ఈ ఒక్క వీడియోతో తేల్చి చెప్పేశాడు మన టీవీ5 సాంబా అంకుల్. ఒక్కసారి మీరు కూడా తరించండి. వినూత కోట అనే ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళటానికి ఇవన్నీ చేశారేమో. అంటే ఒక క్రిమినల్ చర్య చేస్తే, ఒకరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అని ఎవరో చెప్పినట్టున్నారు మేడంకి. అరే ఏంట్రా ఇది? అసలు దీన్ని బట్టి చూస్తే నాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఆ వినూత దంపతులు అనేవాళ్ళు ఆ కార్ డ్రైవర్ని మర్డర్ చేశాక ఆ బాడీని తీసుకెళ్లి తమిళనాడులో కాకుండా మన ఆంధ్రాలోనే ఎక్కడో చోట పడేసి ఉంటే అసలు వాళ్ళ మీద కేసు అయ్యేదంటారా? అసలు ఆ ఇష్యూనే బయటకు వచ్చేదంటారా? ఇన్ కేసు ఆ ఇష్యూ బయటకు వచ్చినా దాన్ని అడిదిప్పి వైసీపీ వాళ్ళకి అంటించి వైసీపీ వాళ్లే మర్డర్ చేసినట్టు ఈ పచ్చ ఛానల్లో కనీసం ఒక నెల రోజుల పాటు జనాలకు రుద్ది చర్మం చిరిగిపోయేలా రుద్దేవాళ్ళు. అవునా కాదా? ఆ జనసేన వీరమహిళ దంపతులు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ బాడీని తీసుకెళ్లి తమిళనాడులో పడేయటం. అసలు ఆ తమిళనాడు వాళ్ళకి మన పవనాల సరికి అసలు క్షణం పడదు కదా. తెల్లవారులా తమిళ వాళ్ళని ఏదో ఒకటి చేసి గెలుగుతా ఉంటాడు. వాళ్ళకి దొరికింది సందు కదా అని చెప్పి ఈ ఇష్యూని గట్టిగా హైలైట్ చేసి నిజాలు తేల్చేశారు. ఈ ఇష్యూ గురించి వాళ్ళు చేసిన పని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయినా ఇప్పటికీ ఆ బాల్ తీసుకెళ్లి వైసీపీ కోర్టులో ఎలా వేయాలా అని చెప్పి తెగ ట్రై చేసేస్తున్నాడు మన టీవీ5 సాంబా అంకులు. ఏంటి సాంబా అంకులు, క్రిమినల్స్ మర్డర్లు చేసేవాళ్ళు మొత్తం వైసీపీలోనే ఉన్నట్లుగా జనాలకు రుద్దడానికి ఎంతో ట్రై చేసేస్తున్నావు ఎందుకు అంకుల్? మొన్నే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా రిలీజ్ చేసింది. ఇండియా మొత్తంలోనే ఒక పార్టీలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలకి క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు కదా. ఆ పార్టీ పేరు కూడా బయట పెట్టారు కదా. ఒకసారి ఆ పార్టీ ఏంటో చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే, మీరేమో వైసీపీ వాళ్ళని అంటారు. అంటే ఒక క్రిమినల్ చర్య చేస్తే, ఒకరిని చంపేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారులే, ఎవరు కూటమి టికెట్ ఇచ్చేటట్లేదని చెప్పేసి ఈ పని చేశారా ఏమో డౌట్ వస్తా ఉంది. ఓ పని చేయండి అంకుల్, మీరు కూడా ఒక నలుగురు నేసేయండి, ఎంపీ టికెట్ ఇస్తారు మీకు కూడా.